ఇవే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మందులు స్ప్రే చూసుకుంటే కనుక వీటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకు రిజల్ట్ గోల్డ్ అనమాట. జేటీ అగ్రిటెక్ వాళ్ళది రిజల్ట్ గోల్డ్. అయితే మనం కంటిన్యూషన్ గా మన పొలాల్లో ఈ జేటీ అగ్రిటెక్ ప్రొడక్ట్స్ కంటిన్యూగా వాడుతా ఉన్నాం అనమాట. అదే భాగంగా మనం ఇప్పుడు దీంట్లోన ఈ మనము 5వ స్ప్రేగా ఈ రిజల్ట్ గోల్డ్ అనేది వాడుతా ఉన్నాం అనమాట. ఇది చూసుకుంటే కనుక మనకు ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. పచ్చదోమకి, తెల్లదోమకి, దాంతోపాటు ఎర్రనల్లికి చాలా సమర్థవంతంగా పనిచేసే మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనము లైకా స్ప్రేషన్, తర్వాత జేటీ స్టార్ స్ప్రేషన్, ఆ తర్వాత జేటీ కార్డ్ స్ప్రేషన్, తర్వాత ఎవిడెన్స్ 4 స్ప్రే చేసాం. ఇప్పుడు 5వ స్ప్రే కానీ రిజల్ట్ గోల్డ్ అనే స్ప్రే చేయడం జరిగింది అనమాట. ఇది కూడా కొత్తగా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకు పచ్చదోమకి, తెల్లదోమకి, ఎర్రనల్లికి చాలా సమర్థవంతంగా పనిచేసే మందు. అదేవిధంగా మొక్క మంచి గ్రీనిష్ రావడానికి, పూత బాగా రావడానికి చాలా ఎక్సలెంట్ గా దోహదపడే మంది అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవైతే రిజల్ట్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. మనకు మన పొలంలో ఫస్ట్ నుంచి కూడా ఇవే జేటీ గడ్డ ప్రొడక్ట్స్ మొత్తం కూడా వాడడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఇది మనకు పచ్చదోమ, తెల్లదోమకై చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు ఎర్రనల్లి పైన కూడా, తామరపూర్ పైన కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఒక బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 5వ స్ప్రేగా మనం రిజల్ట్ గోల్డ్ అని స్ప్రే చేస్తాను. ఎకరానికి 250 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. మొక్క మంచి గ్రీనిష్ వస్తుంది. పూత కాత కూడా ఎక్సలెంట్ గా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది దోమకి నల్లికి సంబంధించింది. దాంతోపాటు మనకి డెసిస్ 100 అనమాట. ఇది దీంట్లో డెల్టా మెథ్రిన్ 11% ఈసీ ఫార్ములేషన్ లో ఉంటుంది. ఎకరానికి 100 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఇది మనకు ఎర్ర పురుగు పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. సన్న పురుగు, రబ్బర్ పురుగు కూడా పోతుంది, లద్దె పురుగు పోతుంది అనమాట. అయితే ఇదివరకే మనం దీంట్లో ఎవిడెన్స్ అనేది స్ప్రే చేసాం కాబట్టి దానికి ఆల్మోస్ట్ పురుగు అనేది పూర్తిగా మనం కంట్రోల్ అవడం అయితే జరిగింది అనమాట. అందుకోసం ఇప్పుడు మనకు డెసిస్ 100 అనేది వేస్తా ఉన్నాం. ఎకరానికి 100 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా మనకు గులాబీ రంగు పురుగు పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇది మనకు కొంచెం ఘాటు తత్వం ఎక్కువ ఉంటుంది. మనం స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకొని దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి. లేకపోతే మంట అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు ఖచ్చితంగా జాగ్రత్త వహించి దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోండి. ఎకరానికి 100 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా మనకు పురుగుని కంట్రోల్ చేయడానికి చాలా బెస్ట్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇంకోటి చూసుకుంటే కనుక మనకు ఇది వచ్చేసి మనకు సింథటిక్ పదార్థాలకు సంబంధించింది డెల్టా మెథ్రిన్ అనేది. అంటే మనకు లాంబ్డా సలైథర్ను, డెల్టా మెథ్రిన్, ఫెన్పోపెథ్రిన్, అదేవిధంగా మనకు సైపర్ మెథ్రిన్, ఇవన్నీ కూడా మనకు సింథటిక్ పదార్థాలకు సంబంధించిన గ్రూప్ కి సంబంధించిన టెక్నికల్స్ అనమాట. ఎర్ర పురుగు పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఘాటు తత్వం ఉంటాయి కాబట్టి పురుగుని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే లద్దె పురుగు మాత్రం పోదు. సన్న పురుగు, ఎర్ర పురుగు, అదేవిధంగా గులాబీ రంగు పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. ఎకరానికి 100 ml వాడుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు నేను ఏం చేశానంటే ఇది మనకు ఫ్లోరా అని చెప్పేసి మనకు ప్రతిబయోటిక్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. 2 తీసుకున్నాను ఇక్కడ. మీకు ఫ్లోరా, లావరా అని చెప్పేసి 2 ఉంటాయి. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో ఇది వాడుకోవాల్సి అయితే ఉంటుంది. కాయ సెట్ అయ్యే స్టేజ్లో ఇవ్వడం వాడుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే మనకు ఒక ఎకరంలో మనకు కాయ అనేది సెట్ అవుతా ఉంది. ఒక ఎకరంలో తీసుకుంటే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో ఉందన్నమాట. అందుకోసం ఈ రెండింటిలో నేను డివైడ్ గా తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్లోర్ అనేది మనకు 100% వాటర్ సాల్బుల్ ఫర్టిలైజర్ అనమాట. అంటే ఎన్పికే ఉంటాయి, దాంతోపాటు మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ 2 కూడా కమైండ్ అయ్యి ఒకే ప్రొడక్ట్ లో ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మనకు చిలేటెడ్ గా మనకు అమైనో యాసిడ్స్ ఉంటాయి, పోలిక్ యాసిడ్ ఉంటాయి, ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇవన్నీ ఉండడం వల్ల మొక్కకు మనకు పూత దశలోన పూత రాలకుండా వచ్చిన పూత కాపుగా సెట్ అవడానికి, పూత మంచి బలంగా రావడానికి, పూత అధికంగా రావడానికి చాలా వరకు దోహదపడతాయి అనమాట. ఇది మనకు ప్రతిబయోటిక్ వాళ్ళది. ఎకరానికి 1 kg వాడుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో నైట్రోజన్ 15% ఉంటుంది, 22% భాస్వరం ఉంటుంది, 10% పొటాషియం ఉంటుంది. సల్ఫర్ అనేది మనకు 6% ఉంటుంది, బోర్ అనేది 2% ఉంటుంది, కాపర్ అనేది 1% ఉంటుంది. అంటే మనకు పూత స్టేజ్ లో మొక్కకు ఎలాంటి న్యూట్రియన్స్ అవసరమవుతాయో అలాంటి పోషకాలన్నీ కూడా దీంట్లో ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఎకరానికి 1 kg వాడుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే ఎన్పికే ఉంటాయి, దాంతోపాటు మనకు మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి అనమాట. అంటే మొక్కకు పూత దశలో ఏ పోషకాలు అయితే అవసరమైతాయో అవన్నీ కూడా సమర్థవంతంగా అందించడానికి ఒక బెస్ట్ ప్రోడక్ట్ దీన్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట. ఈ మనకు అమైనో యాసిడ్స్ కూడా మనకు పూత అధికంగా రావడానికి, పూత రాలకుండా దోహదపడతాయి. అదేవిధంగా మనకు ఫాలిక్ యాసిడ్ అనేది కూడా మనకు మొక్కల కిరణజన సంయోజన క్రియ బాగా జరగడానికి అవసరం పడుతుంది. కాబట్టి విటమిన్స్, ప్రోటీన్స్ అనేవి మొక్క బలానికి చేకూర్చడానికి అవసరం అవుతాయి అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది మనకు ఫ్లవరింగ్ స్టేజ్ లో వాడుకోవాల్సి అయితే ఉంటుంది. అయ్యే కాయ సెట్ అయ్యే స్టేజ్ లో చూసుకుంటే కనుక మనకి లారా అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా మనకు సేమ్ దాంట్లో ఉండే కంటెంట్స్ ఉంటాయి. కాకపోతే దీంట్లో మనకు ఈ పొటాష్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు పొటాషియం నైట్రేట్ అనేది కంటెంట్ దీంట్లో ఎక్కువ ఉంటుంది. దీంట్లో పొటాషియం నైట్రేట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. ఒకసారి చూసుకోండి మీరు. పొటాషియం నైట్రేట్ అనేది దీంట్లో మనకు 10% ఉంటుంది. దీంట్లో మనకు పొటాషియం నైట్రేట్ అనేది 32% ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇది దీంట్లో ఉండే దీనికి ఉండే మనకు డిఫరెన్స్. అదేవిధంగా దీంట్లో మెగ్నీషియం అనేది ఉండదు. దీంట్లో మనకు మెగ్నీషియం కంటెంట్ కూడా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అందుకోసం దీన్ని కాయ సెట్టే స్టేజ్ లో మనకు మెగ్నీషియం డిస్టెన్స్ వల్ల ఆకులు ఎర్రగా అయిపోయి మనకు అయితే ఉంటాయి. అలాంటి తెగులు రాకుండా ఉండడానికి కూడా చాలా సమర్థంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఎకరానికి 1 kg వాడుకోవాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనకు ఎన్పికే, నత్రజని, భాస్వరము, పొటాష్ ఉంటాయి. దాంతోపాటు విటమిన్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఫాలిక్ యాసిడ్స్ అన్ని కూడా ఉంటాయి. సల్ఫర్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, బోరాన్ ఉంటుంది అనమాట. అంటే మొక్కకు పూత నుంచి కాయ దశలో ఏ రకమైన పోషకాలు మొక్కకు అవసరమవుతాయో అవన్నీ కూడా వీళ్ళు ఒకే ప్రొడక్ట్ లో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. మనకు విడివిడిగా తీసుకుంటే కూడా మనకు చాలా వరకు బటనే అవకాశాలు ఉంటాయి.
సేమ్ అదే ప్రైజ్లోనే మనకు ఒకే ప్రొడక్ట్లో దీన్ని అందించడం అయితే జరిగిందనమాట. ఎకరానికి 1 కేజీ మాదిరిగా వాడుకోవాల్సి అయితే ఉంటుంది. మనం వాడే ఏ పురుగు మందులైనా సరే, దోమ మందులైనా సరే వీటిని కలుపుకొని పూత మనకు కాయ సెట్టే స్టేజ్లో వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అవుతుంది. ఎందుకంటే మొక్కకు మనకు పూత కాయ స్టేజ్లో మనకు నత్రజని, భాస్వరం కానీ, పొటాష్ కానీ, అదేవిధంగా మనకు బోరాన్ కానీ, కాపర్ కానీ, ఈ అమైనో యాసిడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అవసరం అన్నమాట. అవన్నీ కూడా మనకు సమకూర్చి ఒకే ప్రొడక్ట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందని చెప్పి వీటిని తీసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఇది ఫ్లవరింగ్ స్టేజ్లో, ఇది కాయ స్టేజ్లో వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ కాంబినేషన్లో మనం 5 స్ప్రేగా మందులు అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాం. కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటాయి, కాకపోతే అన్ని కూడా ఒకే రకమైన ప్రొడక్ట్లో ఉండడం చేత మనకు సరిపోతుంది అనమాట. కాస్ట్ అనేది ఆ విధంగా ఉందన్నమాట. అయితే ఈ 4 కాంబినేషన్లో మనము ఈ 3 కాంబినేషన్లో ఇప్పుడు మనం 5 స్ప్రేగా మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాం. ఇది వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. రజల్ గోల్డ్ అనేది మనకు దోమగ్నాలకు చాలా సమర్థవంతంగా ఇస్తాయి, ఖచ్చితంగా వాడుకోండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇది పురుగు సంబంధించింది. ఇవి మనకు మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు అందించడానికి ఈ విధంగా స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం. ఇది వీడియో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీటి రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా తర్వాత వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.